హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అనంతపురం జిల్లా నుంచి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ పేరుతో ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇది పూర్తిగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. చూడండి, పోస్టుల విషయానికి వస్తే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 1, ల్యాబ్ అటెండెంట్ 1, ఆఫీస్ సబార్డినేట్ 4, టెక్నికల్ సబార్డినేట్ 1, ధోబీ 1, స్వీపర్ 1, డ్రైన్ క్లీనర్ 1, పబ్లిక్ హెల్త్ వర్కర్ 4, వాచ్మ్యాన్ 1, కుక్ 1. చూడండి, ఈ కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేశారండి. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి, ఈ పట్టిక, ఈ నోటిఫికేషన్ ఒక లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. నేను ముఖ్యమైన అంశాలు మాత్రమే మీకు చెబుతాను. ఇది ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుందండి. చూడండి, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వచ్చేసరికి మీకు ఎస్ఎస్సితో పాటు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ ఉన్నా సరే పర్వాలేదు. అలాగే 18 నెలలు కానీ 24 నెలలు కానీ ఎంపీహెచ్ఏ కోర్సు కంప్లీట్ చేసి ఉండాలండి. రికగ్నైజ్డ్ బై ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్, లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కింద కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు 1 year క్లినికల్ ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. చూడండి, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కోర్స్. పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిన ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ కోర్స్ అన్నది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. చూడండి, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలంట, కంపల్సరీ 10వ తరగతితో పాటు. 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డిఎంఎల్టీ అండ్ హ్యావ్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఇన్ డిఎంఎల్టీ చేసి ఉండాలండి. 1 year క్లినికల్ ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలి. లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, లేదా బీఎస్సీ విత్ బీజెడ్సీ ఇన్ పోస్ట్ క్లాస్, బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ పోస్ట్ క్లాస్, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇష్యూడ్ బై నిమ్స్ హైదరాబాద్ లేదా తిరుపతి. అలాగే ల్యాబ్ అటెండెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఐటీఐ ఇన్ ఎనీ ట్రేడ్. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దానితో పాటు ఐటీఐలో ఏ ట్రేడ్లో అయినా సరే పాస్ అయి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th class ఎగ్జామినేషన్, మస్ట్ బి ఏబుల్ టు రైడ్ ఏ బైసికల్. ఆఫీస్ సబార్డినేట్ కంపల్సరీ 7వ తరగతి పాస్ అయి ఉండాలి, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. టెక్నికల్ సబార్డినేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th class. టెక్నికల్ సబార్డినేట్ వచ్చేసరికి 7th class పాస్ అవుతే సరిపోతుందండి. ధోబీ మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. అంటే వీరికి చదువు లేకపోయినా పర్వాలేదు, తెలుగు రాయడం చదవడం అన్నది రావాలి. స్వీపర్ కూడా సేమ్ అండి, తెలుగు రాయడం చదవడం అన్నది తెలిసి ఉండాలి. డ్రైన్ క్లీనర్ కూడా సేమ్ అండి, తెలుగు రాయడం చదవడం తెలిసి ఉండాలి. పబ్లిక్ హెల్త్ వర్కర్ మస్ట్ బి ఏబుల్ రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్, సేమ్. వాచ్మ్యాన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 5th class, must be an ex-serviceman or must have been trained in civil defense or home guard, must be able to ride a bicycle. ఓకే, మీరు వాచ్మెన్ కింద పోస్ట్ పెట్టుకున్నట్లయితే 5వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ లేదా మస్ట్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ సివిల్ డిఫెన్స్లో ఏమైనా ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. హోమ్ గార్డ్గా ట్రైనింగ్ తీసుకుని ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి ఇచ్చారు. మస్ట్ ఏబుల్ రైడ్ ఏ బైసికల్, సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. కుక్ మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ 1 year ఇన్ కుకింగ్. తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి. 1 year వంట చేయడంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
అలాగే ఏజ్ విషయానికి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల లోపల ఉన్నవారు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ ది అప్లికెంట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 52 ఇయర్స్. అంటే 52 సంవత్సరాల లోపల ఉన్నవారు మాత్రం ఈ పోస్టులకు అర్హులవుతారు. అలాగే అప్లికేషన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ద డిఫరెంట్లీ ఎబిల్డ్ పర్సన్స్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎంటైల్డ్ టు అప్లై. అంటే ఓన్లీ లోకల్ పర్సన్స్ అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన వారు మాత్రమే వీటికి అర్హులు అవుతారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లోకల్ క్యాండిడేట్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా అకార్డింగ్ టు ది ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకే, చూడండి వీరికి శాలరీ వచ్చేసరికి మీకు 13,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే రిక్రూట్మెంట్ విధానం సెలక్షన్ మోడ్ ఎలా ఉంటుందంటే చూడండి, వారి ఏజ్కి వచ్చేసరికి 35 మార్కులు, డిసబిలిటీకి సంబంధించి 30 మార్కులు, క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 25 మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియరిటీకి సంబంధించి 10 మార్కులు, టోటల్ 100 మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది కొన్ని రకాల పోస్టులకి. మరికొన్ని రకాల పోస్టులకి ఏజ్ వచ్చేసరికి 35 మార్కులు, డిసబిలిటీ వచ్చేసరికి 40 మార్కులు, క్వాలిఫికేషన్ వచ్చేసరికి 25 మార్కులు, టోటల్ 100 మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మీరు ఇవన్నీ కూడా ఒకసారి పూర్తిగా చదవండి. నోటిఫికేషన్ కూడా చూడండి. అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన తర్వాత ది చైర్మన్ టాస్క్ ఫోర్స్ కమిటీ అండ్ జాయింట్ కలెక్టర్ A&W అనంతపురము ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా విత్ అక్నాలజ్మెంట్ డ్యూతో పంపించాలి. షుడ్ డ్రాప్ ఇన్ ది బాక్స్ కెప్ట్ ఇన్ కలెక్టరేట్ అనంతపురము డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్. ఓకే, చూడండి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల కలెక్టరేట్కి ఇవి చేరిపోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. వీటితో పాటు అప్లికేషన్తో పాటు కొన్ని ఎన్క్లోజ్ చేయవలసిన సర్టిఫికేట్స్ ఉన్నాయండి. చూడండి, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కాపీ ఆఫ్ రిక్వెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, డిసబిలిటీ సర్టిఫికేట్, అలాగే 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, మీరు లోకల్టీ అంటే లోకల్ ఏరియా సర్టిఫికేట్ ఒకటి ఉండాలండి, మీరు అదే లోకల్లో ఉన్నట్లు. 1 సెల్ఫ్ అడ్రస్డ్ స్టాంప్డ్ ఎన్వలప్ కవర్ విత్ కరెక్ట్ పోస్టల్ అడ్రస్ అండ్ రీచ్ ద కమ్యూనికేషన్ టు ది అప్లికెంట్. ఒకటి సెల్ఫ్ అడ్రస్తో పాటు ఒక ఎన్వలప్ కవర్ మీద స్టాంప్ అంటించి, మీరు సెల్ఫ్ అడ్రస్ అంటే మీ అడ్రస్ ఆ కవర్ మీద రాసి దానికి స్టాంప్ అంటించి మీకు వచ్చే విధంగా, వారు పోస్ట్ చేస్తే మీకు వచ్చే విధంగా మీరు ఒక కవర్ కూడా దీంతో పాటు ఈ సర్టిఫికేట్స్తో పాటు అటాచ్ చేసి పంపించాలని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, చివరి తేదీ అయితే 21వ తేదీ వరకు ఇచ్చారు. జనవరి 21వ తేదీ వరకు అవకాశం ఉంది. మీరు త్వరగా జనవరి 22వ తేదీ వరకు అవకాశం ఉంది. మీరు త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వెళ్ళాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీరు త్వరగా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. దయచేసి మీకు ఈ నోటిఫికేషన్ ఉపయోగపడిన ఎడల మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ గ్రామంలో ఎటువంటి పర్సన్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ ఉన్నారో వారందరికీ కూడా ఈ నోటిఫికేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.